మీర్పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తిని పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భార్యను అతి క్రూరంగా చంపిన కూడా గురుమూర్తిలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. వెంకట మాధవి హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు విని తాము కూడా నివ్వెరపోయామన్నారు. ఇంత క్రూరంగా ఒక మనిషిని మీద పగ పెంచుకుని చంపుతారా అని షాక్ అయ్యామన్నారు. హత్యపై ఆధారాలు సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించామని తెలిపారు. ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి, పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు, కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యూర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్ గా తీసుకెళ్లి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్ గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పాస్ చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేసాడో తర్వాత చెప్పిన దాని వల్ల